తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారించి మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 13వ తేదీ నుంచి 6 రోజుల పాటు సాగనున్న ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నేడు పిప్రి గ్రామంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ ప్రచారంలో భాగంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో రోడ్డు భద్రతను పర్యవేక్షించేందుకు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సర్పంచ్ బందెల కిరణ్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు సూచించారు. ప్రతి గ్రామంలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా ప్రమీళ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉమామహేశ్వర్, జిల్లా రవాణా అధికారి రాహుల్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్, ఎస్హెచ్ఓ ఆర్మూర్ హోలీ శివాజీ, ఎంపీడీఓ ఎం శ్రీనివాస్, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. కన్వర్జెన్స్ అంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు మాట్లాడుతున్నాను, మీకు అర్థమే రాదు నేను ఎవరిని, నేనేం మాట్లాడుతున్నాను, అది మీకు సడన్ గా తెలియదు. యాక్సిడెంట్ జరిగిన ఒక వారం, ఒక 2 వారాల తర్వాత కన్వర్జెన్స్ వస్తాయి. అంటే